రోడ్డు మీద చూడండి ఎలా ఉందో అసలు. మూవ్ అవుతోంది గాలికి, హెవీ విండ్, సో స్ట్రేంజ్. సో లంచ్కి టాకోకి వచ్చాము ఎందుకంటే ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడే వచ్చాము హోటల్కి. ఇది 3rd హోటల్ ఈ ట్రిప్లో. సాఫ్ట్ క్రంచీ అవకాడో బరిటో కదా హర్షి. ద బెస్ట్ పార్ట్ వచ్చి బాత్రూమ్కి స్లైడింగ్ డోర్ ఇచ్చారు చూడండి అసలు. ఎన్ని రోజులకు ఎండ చూసాను చిన్న సన్న కదా. హే హర్షిత్, హే ఓకేనా, అంతా ఓకేనా? మర్చిపోలే కదా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలాస్. నా పేరు పద్మ. వీడియో పైన చూస్తున్నారు కదా, ఆ థంబ్నెయిల్కి కంటిన్యూషన్ వీడియో అండి. ఆల్సో మా న్యూయార్క్ సిరీస్లో లాస్ట్ వీడియో ఇది. వాళ్ళ పొద్దున్నేసి చాలానే కవర్ చేసాము, పాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. ఇంకా బ్రీఫ్గా ప్రీక్యాప్ అంటే, మేము న్యూయార్క్లో ఫ్లషింగ్ అనే ఏరియాలో ఉన్న వల్లభ గణపతి గుడికి వెళ్ళామన్నమాట. దర్శనం చేసుకున్నాం, చాలా బాగుందండి. ఫుడ్ కూడా ఆసమ్గా ఉంది. ఇంకా అక్కడి నుంచి న్యూ జెర్సీకి వచ్చేసి అక్కడ బ్రిడ్జ్ వాటర్ అనే ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము, చాలా బాగా జరిగింది దర్శనము. ఇద్దరు టూ బ్యాడ్ అండ్ టూ వర్స్ట్, కానీ దర్శనం అయితే ఆసమ్గా జరిగింది. మోస్ట్ మెమరబుల్ దర్శనము. శ్రీవారు అయితే ఎంత బాగున్నారో, కొండ మీద ఎలాగ ఉంటుందో, చాలా ఎత్తైన విగ్రహము. ఇక్కడ కూడా అలాగే ఉంటారు. ఇప్పుడే దర్శనం అయింది. దర్శనం చాలా బాగా జరిగింది. లోపలికి కెమెరా అలౌ చెయ్యరన్నమాట. నేను వీలైతే పిక్చర్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎంత బాగున్నారో స్వామివారు, అసలు పెద్ద విగ్రహము. చాలా చాలా బాగుంది ఫీలింగ్. అందరూ ఉన్నారు, శ్రీదేవి భూదేవి సమేత, అండ్ శివపార్వతులు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఇంకా శంకరాచార్యుల విగ్రహం కూడా ఉంది. చాలా బాగా అయింది దర్శనం అయితే. అసలు ఎప్పుడు అనిపించలేదు ఈసారి ఆహా ఇలాంటి ఊర్లో ఉంటే ఎవ్రీడే ఆర్ ఎవ్రీ సాటర్డే వచ్చి ఉండొచ్చు కదా అనిపించింది నాకు. సో గుడ్. ఏం చిన్న, నీకు ఎలా అనిపించింది? కనిపించట్లా ఇక్కడ. చెప్తా, నీకు ఎలా అనిపించింది? బాగుంది. అవును, నీకురా. ఓకే, డన్. మళ్ళీ రూమ్కి వెళ్ళాక మాట్లాడదాంలే. Then turn right onto Talmadge Road. Okay. We are almost there. మధ్యలో కనిపిస్తున్నారే స్పెక్స్ పెట్టుకొని, ఆయనే సునీల్ అన్న, మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను బ్రదర్స్ ఫ్రెండ్ ఆల్సో ఈజ్ ఏ బ్రదర్ కదా. నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి కూడా తెలుసు అనమాట. స్పెండ్ రియలీ నైస్ టైం. వీడియో క్లిప్స్ తీసుకోలేకపోయాను. అలాగే మంచి నాన్ వెజ్ ఫీస్ట్ అయింది, పైగా వాళ్ళ సండే కదా. సో 12:30 అయింది. సో ఇప్పుడే వచ్చాము హోటల్కి. ఇది 3rd హోటల్ ఈ ట్రిప్లో, హ్యాంప్టన్. సో హలో, అంబియన్స్ అయితే బాగుంది. ఇది గుర్తుంది, ఫ్లోరిడాలో దిగాం చూడు, అలా ఉంది ఇది. అంబియన్స్ బాగుంది. 214 ఏదో చెప్పేది, నువ్వు ఓపెన్ అటు సైడు ఏమన్నా పన్నాను. ఓకే, 214 అంటే ఇటు సైడ్ కదరా. 214. ఓకే, వావ్, బాగుందబ్బా. ఫస్ట్ బాత్రూమ్ బాగుంది, అంటే రాగానే ఏదో కనిపించింది. ఓ చాలా బాగుందబ్బా, చాలా పెద్దది. చెప్పులు ఇక్కడే తీసేయండి అందరూ. ఓ వావ్, నైస్. ఇక్కడ హ్యాంగర్లకు ఇచ్చారు. ఓ లైట్లు కైసే ఆన్ కర్నా హే. ఓ ఇక్కడ కదా, ఈ రూమ్ బాగుందబ్బా. మీ టూ హర్షి. మీ నాన్న జాకెట్ ఎడేసి వెళ్ళాడు బాత్రూమ్కి. సో ఓకే, ఇది ఇది మిర్రరు. ఇది అవెన్ ఇచ్చాడు ఇక్కడ, అవెను. అండ్ ఇది ఫ్రిడ్జ్ అయి ఉంటుంది. ఫ్రిడ్జ్ హే.
డ్రాలు ఇచ్చారు ఇక్కడ. Oh, and they have an extra blanket here. అవునా, ఓ టీవీ ఇచ్చాడు. ఓకే, ఓ డ్రాలు బాగుందబ్బా ఇక్కడ, నాకు ఇది నచ్చింది. Really spacious. Like, దిస్ ఈజ్ రియలీ స్పేషియస్ కదా. ఇంతవరకు ఉన్న వాటిల్లోకెల్లా స్పేషియస్గా ఎస్థెటిక్గా ఉన్నింది ఇదే అనుకుంటా. yeah, and the beds are nicely spaced apart. Like, యా, దగ్గర లేకుండా. yeah. యా గుడ్, ఐ లైక్ ఇట్. ఇంటిగా ఉంది చూడు, అదో కాంటెంపరీగా. వావ్, ఐ లైక్ ఇట్. ఇక్కడ ఏదో డిజైన్స్ వేసారు, కూల్. ఇది క్లోజ్ చేసేద్దాం. హే, ఐ లైక్ ద షేడ్స్ హర్షి, నైస్. సో ఎక్స్ట్రా బ్లాంకెట్ కూడా ఇచ్చారు. అండ్ ద బెస్ట్ పార్ట్ వచ్చి బాత్రూమ్కి స్లైడింగ్ డోర్ ఇచ్చారు చూడండి. అసలు అంత బాగా, సో గుడ్. చెక్క వాటర్లు కూడా ఎంత బ్యాగ్లో వేసి ఇచ్చారు చూడండి. ఈచ్ వన్ వాటర్ బాటిల్ బ్యాగ్లో వేసి ఇచ్చారు నీట్గా. ఐ రియలీ లైక్ దిస్ హోటల్ హర్షి. Very sweet. యా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఆపేస్తామండి. అమ్మో చాలా టైర్డ్ డే. సో ఇట్ వాజ్ నైస్ టైమ్ సునీల్ అన్న వాళ్ళ ఇంట్లో. సో మీరు ఇక్కడ చూస్తున్న ఈ వింటర్ స్వెటర్ డ్రెస్ వచ్చి నేను న్యూయార్కర్ అండ్ కోలో తీసుకున్నానండి. 4-5 ఏళ్ళు అయిపోయింది తీసుకొని కూడా. టాప్ నాచ్ క్వాలిటీ. మోస్ట్ ఫేవరెట్ థింగ్ వచ్చి నెక్ దగ్గర ఆ కాలర్ చాలా బాగా నచ్చింది, స్టైలిష్ గా ఉంటుంది. పైగా బటన్స్ వస్తాయి అనమాట రైట్ సైడ్ షోల్డర్ దగ్గర. లెగిన్ తో పేరప్ చేసి బూట్స్ వేసుకుంటే, ఇంకా పైన లాంగ్ కోట్ వేసుకుంటే పర్ఫెక్ట్ వింటర్ డ్రెస్ ఇది. 4-5 ఏళ్ళు అయిపోయింది కదండి, లింకులు అయితే లేవు నా దగ్గర. రెడీ అయిపోయినాము నేను, ఈయన హర్షి, మురారి ఇంకా రెడీ అవ్వలేరా. Harshi is going bath. Hey Harshi. Yeah. Murari is still sleeping. Lena, 9 అయింది. 10కి బ్రేక్ఫాస్ట్ క్లోజ్ చేస్తారు. సో వాళ్ళు మావి స్నానాలు అయిపోయాయి. వాళ్ళు స్నానం రెడీ అయ్యి వచ్చి కొద్దికి సరిపోతుంది. వాళ్ళు 15-20 మినిట్స్లో వచ్చేస్తారేమో కదా బ్రేక్ఫాస్ట్కి. సో మాది 2nd ఫ్లోర్లో హోటల్. పర్లేదులే, నేను తెస్తాను. ఇక్కడ మిర్రర్. ఓకే, సో డోర్లు భలే ఉన్నాయి, బ్యార్న్ స్టైల్. పొద్దున వచ్చాము, ఇక్కడ కాఫీ తీసుకెళ్ళాము. సో ఇది బ్రేక్ఫాస్ట్ ఏరియా. ప్లేట్లు ఇక్కడ ఉన్నాయి చిన్న. సో అందరూ తింటున్నారు. హాయ్. ఓ వాళ్ళు రీఫిల్ చేస్తారు. ఒకటే ఉంది, మనం హాఫ్ తిన్నాం, వాళ్ళు రీఫిల్ చేస్తారు. సో ఇది చికెన్ సాసేజ్, కష్టం. పెట్టేనా? నేను కొన్ని పెట్టుకుంటున్నాను. ఇది పొటాటో ఇందులో పెట్టేసి ఎప్పతా ఉంటుంది. అది కాలుతో చూసుకో, సైడ్లో పెట్టు. పక్కన పెట్టుంటే అయిపోయింది ఒకేసారి. సో ఇది ఓట్ మీల్. సో కింద వచ్చి పడిపోయింది. ఇంత ఒకటే టోస్ట్ ఉంటుందేమో కదా, ఇంకా అందులో ఏమి ఉండదేమో. యా ఓకే, లెట్స్ గో. మళ్ళీ వద్దాము. చట్నీ వద్దా? చట్నీ వద్దా? నేను వేసుకుంటున్నాను. ఒకటి ఓపెన్ చేసాను, ఎందుకు వేస్ట్ చేసాను? సరిపోదు, ఓపెన్ చేయాలి. హోటల్ రూమ్లో బాత్రూమ్ ఒకటే ఉంటుంది కదా, సో అందుకని తొందరగా మేమైతే లేచి స్నానాలు చేసేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తాము. తర్వాత వాళ్ళు స్నానాలు చేసి వస్తారు. అంతా రెడీ అయిపోయాము, చెక్అవుట్ చేస్తున్నాము. టైం ఎంతరా? 10 అయింది అబ్బంగారు. 10:22.
ఓకే. హే హర్షిత్, హే దా. ఓకేనా, అంతా ఓకేనా? ఏ మర్చిపోలే కదా. ఓకే, ఒకసారి చూసి వస్తా నేను, ఎందుకంటే బెడ్ల కింద కూడా ఒక్కోసారి పెట్టేస్తూ ఉంటాం కదా. ఓకే ఓకే, బాత్రూంలో చూడనా ఒకసారి. జాకెట్ నాకు ఇచ్చేనా, బికాజ్ యువర్ లేదా. సో చెక్అవుట్ అయిపోతున్నాము. ఇంకా 10 hours డ్రైవింగ్ ఉంటుంది. వెదర్ ఎట్లుందో చూసావా హర్షి? వెదరు బయట ఏదో ఫాగీగా ఉన్నట్టుంది. ఫాగో స్నోనో తెలియట్లేదు. హలో, ఓకే. నేను ప్యాక్ అయిపోయినా ఫుల్గా. మేము వెయిట్ చేసామా? అదే కదా. యా యా యా, ఐ విల్. చిన్న నువ్వు బండి తెచ్చి చూడు ఎంత ఫాగీగా ఉందో. స్నో ఇంకా కరగలేదు. వెళ్ళిపోయిందా? మరి ఏదో టోల్ లాగా పెట్టున్నారు. సో ఫాగీ, బీ అలర్ట్ ఫర్ డెన్స్ ఫాగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో మేము బయలుదేరినప్పుడు ఫాగీగా ఉంది న్యూ జెర్సీ. మధ్యలో కొంత ఏరియా క్లియర్గా ఉంది చిన్న, మళ్ళీ ఇప్పుడు ఫాగీగా ఉంది. ఇక్కడ వరకు అయితే ఓకే, కానీ కింద చూడండి అసలు ఏం విజిబిలిటీగా అనిపించట్లేదు. ఎన్ని రోజులకు ఎండ చూసాను, చిన్న సన్ కదా. ఓకే, మేము బయలుదేరి దాదాపు 3 hours అవుతుంది. 2.5 hours అయింది కదా బయలుదేరాము. 11 బయలుదేరాము కదా హర్షి. 10:45 బయలుదేరాము చిన్న. 3 గంటలు అవుతుంది దాదాపు. బాగుందబ్బా ఎండ చూస్తా అంటే హర్షి. మన దగ్గర కూడా స్నో పడుతుందంట మన ఊర్లో. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ స్నో ఫాలో అవుతుంది. ఏమో తెలీదు నాన్న. స్నో షవర్స్ అని ఉంది. టెంపరేచరు -7 ఉందంట. ఎండ పడేది కరెక్ట్గా నా మొక్క హాఫ్ పడుతుంది ఇలా ఇలా. సో అది సంగతి. ఇలా పెడితే అవుతుంది. సో ఇప్పుడు ఇంకా లంచ్కి ఎక్కడైనా ఆపుదాము అని పని అయిపోతుంది. సో లంచ్కి టాకోకి వచ్చాము, ఎందుకంటే ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. టాకో ఆర్ అర్బీసే కనిపిస్తూ ఉన్నాయి దారిలో అంతా. సో సరిపదంపా నమ్మ. టిష్యూ పేపర్ తీసుకో. ఓకే. సో ఇది సాఫ్ట్ క్రంచీ అవకాడో బరిటో కదా హర్షి. బాగుంది టేస్ట్. జీపీఎస్ చూడకపోయినా కూడా ద మూమెంట్ పిఏలోకి ఎంటర్ అయిపోతే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇలాగా మౌంటైన్స్ కింద టన్నల్స్ ఉంటాయి. ఏదో 1-2 టన్నల్స్ కాదండి, బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి అన్నమాట. సో కళ్ళు మూసుకొని చెప్పచ్చు మనం, అంటే జీపీఎస్ చూడకుండానే మనం పెన్సిల్వేనియాలో ఉన్నాము అని. జోక్గా అనాలంటే కళ్ళు మూసుకుంటే టన్నల్లో ఉన్నాం అని ఎలా తెలుస్తుంది. ఇప్పుడే ఒక టన్నల్ నుంచి వచ్చాము కదా చూడండి, మళ్ళీ ఇంకో టన్నల్లోకి ఎంటర్ అవుతాము. సో ఇలాగ బ్యాక్ టు బ్యాక్ చాలా ఉంటాయి. అంటే మౌంటైన్స్ కింద టన్నల్స్ తవ్వేస్తారు కదా, ట్రావెల్కి ఈజీగా ఉంటుందని, అనుకూలంగా ఉంటుందని. పీక్ వింటర్ కదండి, ఈ వింటర్లో పైగా హై విండ్ వార్నింగ్ కూడా ఉంది. మా ఒడిసీ అయితే లిటరల్లీ వణుకుతా ఉనింది. టైం ఇప్పుడు 4:30 అయింది. ఇంకా 4.5 hours ఉంది అప్రాక్సిమేట్లీ. ఇక్కడ స్నో పడుతుంది ఏరియాలో. ఏ ఏరియా హర్షి ఇది? సోమర్సెట్టా? ఎన్జేనా? నో, అదే పెన్సిల్వేనియాలో ఉన్నాము. ఇక్కడ స్నో పడుతుంది. అదే ఇప్పుడు స్టార్ట్ అయింది స్నో పడ్డాము. సో ఒక బ్రేక్ తీసుకుంటా ఉన్నాం ఇక్కడ రెస్ట్ ఏరియాలో. అలాగే ఒక కాఫీ కూడా తీసుకుందాం అని. డీడీ ఉంది అంటే ఇందులో ఉందా? ఇందులోనే ఉన్నట్టుంది కదరా. యా, డీడీ అన్నది చూడు అక్కడ.
వేస్తున్నారు డిడి అని. స్నో పడుతుంది. రైట్ హర్షే, అక్కడ నార్త్ సోమర్సెట్ అని రాస్తారు. అబ్బో చలి చంపుతోంది, భయంకరంగా ఉంది. మై గాడ్, మధ్యలో కొంచెం బాగుంది చలి లేకుండా. ఇక్కడికి వచ్చే కొద్దికి స్నో పడుతుంది, చలి. వేడి కాఫీ పడితే అన్నం లేచొస్తుంది. మాల్ బాగుంది. మామూలు కాఫీని తీసుకున్నాము. ఓకే, ఏం రంగు చిన్న ఇది. భలే రంగు ఇచ్చారు చిన్న. ఇది నాకే, నువ్వు తాగకూడదు దీంట్లో, ఎందుకంటే ఇది పింక్ కలర్. నిజంగా నువ్వు తాగకూడదు పింక్ కలర్, నేనే తాగాలి. భలే ఉంది. హర్షి, యూ వాంట్ టు టేస్ట్? No thanks. బాగుంది ఇది. ఇట్స్ నాట్ కాఫీ, కాఫీ లాగా లేదు ఇది. Oh, okay, I'll try it in the car. ఓ మై గాడ్, సో కోల్డ్. చూడు, ఏదో బరీ అయిపోయినట్టున్నాను జాకెట్లో. హర్షి, అబ్బా గాలి, చలి, ఫ్రీజింగ్. ఓకే, ఇప్పుడు ఇంకా చీకటి పడిపోతే మళ్ళీ వీడియోలు తీయలేవు, రోడ్డు మాత్రమే తీయగలము. మురారి, హర్షి, దే ఆర్ ఈటింగ్ లడ్డు అనమాట. ఫ్లషింగ్లో వల్లభ గణేష్ గుడి దగ్గర లడ్డు తీసుకున్నాను. వల్లభ గణపతి దగ్గర లడ్డు తీసుకున్నాను కదా, అది తింటున్నాను. ఈయన కాఫీ అన్నాను, అయినా కూడా పోనీ పాపని ఇచ్చాను. డ్రైవర్కి కొంచెం ఇద్దాము అని, మర్యాదలు చేద్దామని. ఏం చిన్న చీకటిగా ఉంది, ఇట్లా వేస్తే కొంచెం వెలుతురు పడుతుంది కనీసం. ఇప్పుడు చూడు, వెలుతురు బాగుంది. అది నేను షాల్ని ఒక శాలవాళ్ళ కప్పునేసాను. ఏమి ఎందుకు ఏదో చెప్తావు, జంప్ ఎక్కడికో వెళ్తావు. ఏం లేదు, కరెక్ట్ గానే చెప్పాను నేను. డ్రైవర్ గురించి చెప్తా అంటే శాలవకి వెళ్ళావు, శాలవ నుంచి కాఫీకి వచ్చావు. డ్రైవర్ స్టోరీ కథం. డ్రైవర్ కి ఇవ్వాలి కదా కొంచెము మర్యాదలో. మళ్ళీ డ్రైవర్ కి వచ్చావు. పాపం వాళ్ళకి అన్ని ఏందో ఈ బిట్లు పీసులు అనేసి వాళ్ళు ఎడిట్ చేసుకోవాలి. రాకంటే ఇస్తావు, బ్రెయిన్ లో హ్యాంప్టన్ నిన్న నైట్ హ్యాంప్టన్ ఇన్ లో స్టే చేశాను. చాలా బాగా నచ్చింది కదా హర్షి. ఇంకెప్పుడు మనం హ్యాంప్టన్ ఇన్ ప్రిఫర్ చేయాలరా. యా, వి రియలీ లైక్ ఇట్. అంతా చాలా బాగుంది, ఎవ్రీథింగ్ స్పేషియస్ కానీ అమ్యూనిటీస్ కానీ చాలా బాగుంది. ఇంతకుముందు ఫ్లోరిడా వెళ్ళినప్పుడు, మయామి వెళ్ళినప్పుడు కూడా 23లో హ్యాంప్టన్ ఇన్లోనే అనుకుంటా. చూస్తే అదే గుర్తొచ్చింది. అలాగే ఉంది స్ట్రక్చరు. ప్రతి హోటల్ చైన్కి ఒకలాంటి ఇంటీరియర్స్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి గుర్తుపెట్టాము. ఇక్కడ కాఫీ నుంచి ఫ్లోరిడా మయామికి వెళ్ళావు. ఓకే, బాయ్ అండి, తర్వాత కలుద్దామే. అబ్బా, రోడ్డు మీద చూడండి ఎలా ఉందో అసలు. స్నో మూవ్ అవుతుంది గాలికి, హెవీ విండ్. చూడండి ఎలా ఉందో రోడ్డు మీద. సో స్ట్రేంజ్ కదా. నాకు ముందు బాగా కనిపిస్తుంది అన్న, స్ట్రేంజ్గా ఉంది. ఇక్కడ గ్యాస్కి అండ్ ఆల్సో డిన్నర్ బ్రేక్ తీసుకుందామని ఇటు ఎగ్జిట్ తీసుకున్నాము. సో ఇలా ఉంది రోడ్డు మీద, స్నో పడుతుంది, ఆల్సో హెవీ విండ్. సో ఇదే పన్నీరా. ఇక్కడ చాలా ఉంది. ఇక్కడ ఈ మాల్లో అన్ని చిక్ఫిలే ఉంది, ఆలివ్ గార్డెన్స్, టాకో, యూ నేమ్ ఇట్, అన్ని చైన్స్ ఉన్నాయి. కానీ పనేరాలో తీసుకుందాము అని. ఓకే, ఓ మై గాడ్, జాకెట్లు వేసుకోండి రా, చలిగా ఉంది బయట. స్నో పడుతుంది, స్నో పడుతుంది, హెవీ విండ్ ఉంది. ఓకే, దారా వాళ్ళిద్దరు వస్తున్నారా? ఓకే, ఏం చిన్న ఏం పెడదాము? సో నేను
చిన్న 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 చిపోట్ల చికెన్ అవకాడో మెల్ట్ తీసుకుని ఎప్పుడు అదే తీసుకుంటాం, బాగుంటుంది. అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అది. ఇంకా నువ్వు హర్షి స్పైసీ ఫిస్టా చికెన్ నువ్వు ఎప్పుడు అది తీసుకుంటావు. ఓకే, నువ్వు మురార్ అది తీసుకుంటారా? ఓకే, డన్ అయితే తీసుకోండి. సో పన్నీర్ పిక్ చేసుకున్నాము. ఓ మై గాడ్, స్నో మొదలైంది. నాకే హోప్ఫుల్లీ డ్రైవింగ్లో ప్రాబ్లం రాదనుకుంటున్నాను. సో సీ యూ లేటర్. జరిగితే ఏం చేయలేనేమో నేను టెన్షన్ పడుతున్నాను. శైలు నాతో ఒక మాట చెప్పచ్చు కదా, అరే నాకు పెళ్ళి ఇష్టం లేదు. దానికైతే మా ఊరు చేరుకున్నాము. పొద్దున్న 11కు బయలుదేరిన వాళ్ళము, ఇప్పుడు 11 అవుతుంది. 12 hours డ్రైవింగ్ ఆల్మోస్ట్. క్రిస్మస్ టైం కదా, లైటింగ్ అంతా బాగుంటుంది. అంటే మధ్యలో బ్రేక్స్, లంచ్ బ్రేక్స్, రెస్ట్ రూమ్, గ్యాస్ ఎట్సెట్రా కలిపేయాలండి. 11:30 అయింది ఇంటికి వచ్చేటప్పటికి. 7:30కి రావాల్సింది, మధ్యలో కొంచెం ఎక్కువ బ్రేక్స్ తీసుకున్నాము. మధ్యలో రెస్ట్ రూము అండ్ లంచ్ బ్రేక్, కాఫీ బ్రేక్, డిన్నర్ బ్రేక్. సో అదన్నమాట సంగతి. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. సో ఆ విధంగా మా క్రిస్మస్ హాలిడేస్ అయితే స్పెండ్ చేసాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ట్రావెల్ వ్లాగ్స్కి యాజ్ సచ్ మన ఛానల్ రీచ్ తక్కువ ఉంటుంది, బట్ మా మెమరీస్ కోసం అండ్ ఆల్సో షేరింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, లీవ్ ఏ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.